క్రీస్తు ద్వారా నూతన శక్తి అనే అంశమును నేడు మనం ధ్యానించుకుందాం. క్రీస్తు ద్వారా నూతన బలము కావాలి అని ప్రార్థన చేయాలి. మనకు నూతన శక్తి కావాలి. పాత శక్తితో మనం ఇంకా ముందుకు కొనసాగలేము. తరచుగా మన జీవితాలలో శక్తిహీనులైపోతూ ఉంటాము. బలము సరిపోదు. జీవితాన్ని జీవించడానికి ధైర్యం సరిపోదు. మనం పెట్టుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడానికి మనకున్న తెలివితేటలు కూడా కొన్నిసార్లు సరిపోవు. మనకెదురయ్యే సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు, వాటిని ఫేస్ చేయడానికి, వాటిని ఎదుర్కోవడానికి మనకు మన యొక్క ధైర్యం సరిపోదు. కొన్నిసార్లు నీరసపడిపోతూ ఉంటాము. అందుకని మనకు అటువంటి అయోమయ పరిస్థితులలో, అపాయకర పరిస్థితులలో దేవుని వైపు చూస్తే, దేవుని వైపు మనం కనుక నిజముగా చూస్తే దేవుడు ఎంపవర్ చేస్తాడు. ఎంపవర్మెంట్ అంటే దేవుని పేరట పనులు చేయుటకు దేవుడు బలాన్నిచ్చుట, దేవుడు అనుమతినిచ్చుట, దేవుడు అధికారం ఇచ్చుట. మనము మన బలంతో మనం ఎదుర్కోలేనప్పుడు దేవుని యొద్ద వేడుకుంటే ఆయన బలాన్ని రిలీజ్ చేస్తాడు. ఆయన ఆ పని జరగడానికి అధికారాన్ని ఇస్తాడు. అందుకని ఈ రోజున ఈ యొక్క ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనము వరకు కలిగిన వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, ఏశావును మోసపరిచి భయముతో లాబాను యొద్దకు పారిపోతున్న ఆ యాకోబుకు మార్గ మధ్యంలో దేవుడు దర్శనమయ్యాడు. యాకోబుకు దేవుడు కనిపించి, అంటే ఆయన కల ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు తనను తాను యాకోబునకు బయలుపరచాడు. ఆ సంఘటనను మనం చదువుకున్నాం. ఈ సంఘటనలో నుండి మనం 4 మాటలను మాట్లాడుకొని ముగించుకుందాం. మొట్టమొదటిది ఏంటి అనంటే, భయముతో, భీతితో, అలాగుననే తన అన్నకు మోసం చేసి, ఇంకా అన్నొచ్చేస్తే ఎక్కడ గొడవైపోద్దో, అన్నతో తలబడాలంటే నాకు శక్తి లేదు, అందుకని నేను పారిపోతాను అని పారిపోతూ ఈ యాకోబు అరణ్యంలో, బెయేర్షెబా అరణ్యంలో ఆయన చాలా దూరం నడిచేశాడు. నడిచి అలసిపోయాడు. అంతేకాదు, ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 3000 సంవత్సరాల క్రితము అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు, ముఖ్యంగా చీకటి కమ్ముకుంది. అడుగు ముందుకేయాలంటే వెలుతురు పడిపోయింది. అలాగుననే వెనక్కి వెళ్దాము అనంటే ఊరెక్కడా కనిపిస్తలేదు. సో అటువంటి భయంకరమైన సమయాన యాకోబు ఏం చేశాడు అనంటే, ఇంకా నా పని అయిపోయింది అని కుప్పకూలిపోయినట్లు ఆ బెయేర్షెబా అరణ్యంలో కూర్చుండిపోయాడు. ఇంకా తన దగ్గర శక్తి లేదు, నడవడానికి శక్తి లేదు, ధైర్యం లేదు, బలం లేదు, ఆలోచనలు రావట్లేవు. అలా పడిపోయి చెయ్యి తడిమితే ఓ రాయి కనబడ్డది. దాన్ని తలగడగా చేసుకొని పడుకుండిపోయాడు. బాగా అలసిపోయి ఉన్నాడు, అంత నీరసించిపోయాడు. నడిచి చాలా బలహీనుడయ్యాడు. చిమ్మ చీకటి. ఇక చీకట్లో ఏమైనా గాని అనుకొని కళ్ళు మూసుకుంటే నిద్రలోకి జారిపోయాడు. నిద్ర వచ్చిన తర్వాత ఆయన కలగన్నాడు. ఆ కలలో మొట్టమొదటి విషయం 12వ వచనాన్ని చదివితే, అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మొట్టమొదటిగానండి, మన కలలో గాని మన జీవితంలో గాని దూత కనబడింది అనంటే అది శుభ సూచకం. దేవుడు దూతను పంపించాడు. అతని కలలో ఆ భయముతో ఆ రాత్రి ఆయన కృంగిపోయి అధైర్యంతో పడిపోయి, అంటే పడుకుండిపోయిన యాకోబుకు ఆయన కలలో దేవుడు చూపిన ఒక నిచ్చెన కనబడ్డది. అలాగుననే దేవదూతలు కనబడ్డారు.
అందుకని మొట్టమొదటిగా ఆ నిచ్చెన ఎవరు అనంటే మనం యోహాను సువార్త ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 51వ వచనము. 1వ అధ్యాయం యోహాను సువార్త 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అక్కడేమో నిచ్చెన, ఆకాశం, భూమి నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడెను. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచును దిగుచును నుండెను అని మనం అక్కడ చూచిన అదే సెంటెన్స్, అదే మాటలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ నుండుట చూతురు అని ఇక్కడ యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. అంటే ఆ నిచ్చెన, యాకోబు గారి కలలో వచ్చిన నిచ్చెన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారి వలన ఆకాశము నుండి దేవదూతలు భూమి మీదకి రావడం, అలాగుననే ఎక్కుచూ దిగుచూ నుండుట అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకమునకును దేవునికిని మధ్యవర్తి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి వలననే తండ్రిని చేరాలంటే మార్గం యేసయ్యనే అనేటటువంటి సత్యము మనకి ఈ రోజు తెలిసిన సత్యాన్ని యాకోబు గారికి ఎప్పుడో అప్పుడే ఆ దినంలోనే ఆ దూతల దర్శనము వలన కల ద్వారా చూపించాడు. ఆ నిచ్చెన దర్శనము ద్వారా యాకోబు చూశాడు. అదేవిధంగా దేవదూతలు ఎక్కుట దిగుట, క్రీస్తు ద్వారా దూతలు దిగివచ్చి మానవులకు సహాయం చేస్తారు. మానవులకు మనం ఎప్పుడైతే బలహీనులం అయిపోతామో, మనం ఎప్పుడైతే అల్పసంఖ్యాకులం అయిపోతామో, మనం ఎప్పుడైతే శ్రమలు శోధనలతో కొట్టబడుతూ ఉంటామో అప్పుడు మనకు దేవుడు ప్రభువు తన దూతలను మన మధ్యకు పంపించి మనలను బలపరుస్తాడు. అందుకని మొట్టమొదటిగా దూతల ద్వారా బలపరచుట. ఎప్పుడైనా మన జీవితంలో నిరుత్సాహపడినప్పుడు, మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వకుండా అనేక ఆటంకాలు వస్తున్నప్పుడు మనం నిరుత్సాహపడకూడదు, కానీ ప్రభువును వేడుకోవాలి. ఇవిగో ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు తన అన్నను మోసం చేసి వెళ్తున్నటువంటి యాకోబునే దేవుడు విడిచిపెట్టలేదు. ఆ రాత్రి దర్శనం ఇచ్చాడు, నిచ్చెనను క్రీస్తును చూపించాడు. అలాగుననే క్రీస్తు ద్వారా నీకు సహాయం జరుగుతుంది. దేవదూతలు వచ్చి నిన్ను ఆదుకుంటారు, నిన్ను బలపరుస్తారు అనేటటువంటి గొప్ప ప్రోత్సాహాన్ని, ఎంపవర్మెంట్ ని దేవుడు ఆ కల ద్వారా ఆ యాకోబు అనేటటువంటి ఒంటరి వాడికి ఆ రాత్రి చూపించాడు. నిజమేంటంటే, అయ్యో మా అన్నను మోసం చేసేసాను, చాలా దూరం నడిచేశాను, వెనక్కి పోదామన్నా భయంగా ఉంది, ముందుకు వెళ్దామన్నా భయంగా ఉంది, శక్తి చాలట్లేదు, ధైర్యం లేదు, చచ్చిపోతాను అని అనుకొని పడుకున్నాడు. ఈ కలతో వేకువనే లేచి శక్తి పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శక్తి పొందుకున్నాడు. అసలు ఒక తుంటరుడు, ఒక పడుచువాడు 3000 సంవత్సరాల క్రితము ఆయన పారిపోయినోడు. ఈ రోజు వరకు మనం మాట్లాడుతున్నాం ఆయన గురించి. ఆయన గురించి మనం మాట్లాడడం కాదు, ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. ఆయన సంతానమే 12 మంది ఇశ్రాయేలీయులు అనిపించబడ్డారు. ఆయనకు 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12 మందిని కలిపి ఇశ్రాయేలీయులు అంటాము. ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన జాతి ఏది అని ఎవరినైనా అడిగితే, ముఖ్యంగా మన ఫోన్లో ఉండే గూగుల్ని అడిగితే ఇశ్రాయేలీయులు అని అంటారు. చాలా చిన్న దేశం, మన హైదరాబాద్ అంతనో ఇంకా చిన్నదో అంతే. భూమి మీద దాన్ని ఎవ్వరు మాట్లాడుకోకూడదు. అలాంటి ఆ దేశం కంటే పెద్దవి వందలలో ఉన్నాయి, కానీ ఎవ్వరు ఆ దేశాలను గురించి మాట్లాడుకోరు. ఈ మహానుభావుడి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు అనంటే, కారణం ఏంటి అనంటే, ఒకే ఒక్క కళలో క్రీస్తు ఆ నిచ్చెన కనబడము, అలాగనే దేవదూతలు కనబడము, దేవదూతలు ఎక్కుచు దిగుచు నుండుటలోని అర్థం ఆయన తెలుసుకొని మరుసటి రోజున వేకువనే ఇక లేచాడు, బలం పొందుకున్నాడు, ప్రయాణం సాగించాడు.
ఈ రోజు మనం మాట్లాడుకునేటట్లు చరిత్రలో నిలబడిపోయాడు. హల్లెలూయా. ఈ సమయం నందు మనతో ఈ యాకోబు యొక్క జీవితాన్ని ఉద్దేశించి మనం ధ్యానిస్తూ మనతో దేవుడు చెప్పేదేంటి అనంటే, మనం కూడా అల్పులము, బలహీనులము, దిక్కులేని వాళ్ళము, కొద్దిమంది ఉన్నవారము అని అనిపిస్తే మనం ఆశ్రయించవలసినటువంటి వారెవరు అనంటే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే మన అపాయములో, మన ఆపదలో మనకు ఆయన తన దూతలను పంపుతాడు. హల్లెలూయా. యాకోబుకు పంపించి, దూతలను పంపించి నడిపించిన దేవుడు నీకు నాకు కూడా మన అపాయకరమైన సమయంలో కూడా మన యొద్దకు ఏ రూపంలో పంపిస్తాడో కానీ దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. అందుకని కీర్తనాకారుడు అంటాడు కదా, 91వ కీర్తన 11, 12 వచనములలో 11, 12 వచనాలను చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములో, నీ జీవన మార్గములో, నీ బ్రతుకులో, నీవు ప్రయాణం చేస్తున్న సమయాన నీకొచ్చే కష్టాలలో, నష్టాలలో నీవు అపహాస్యం పాలైనప్పుడు నీకు నీ యొద్దకు ఆయన దూతలను పంపిస్తాడు. నువ్వు నమ్మాలన్నమాట. హల్లెలూయా. మనం నమ్మితే దేవుడు తప్పకుండా ఎవరినో ఒకరిని పంపించి మనకు సహాయం చేస్తాడు. నా ఆపదలో నాకు దూతలను పంపించే దేవుడు నాకున్నాడు అని మనం నమ్మాలి. అలాగుననే మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో 40 దినములు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శక్తిహీనుడయ్యాడు. ఆ సమయాన యేసయ్యకు సహాయం చేయడానికి దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండెను. యేసయ్యకు 40 దినాలు ఉపవాసం చేసి సాతానుతో పోరాడుతూ ఉన్నప్పుడు ఎవరున్నారట? దేవదూతలు యేసయ్యతో ఉన్నారు. మనం కూడా ముఖ్యంగా ఈ రోజున చిన్న సంఘము, కొద్ది మందే ఉన్నాము, ఏం పోతాంలే అని ఎప్పుడు నిరుత్సాహపడకూడదండి. ఇక్కడే నీ సాక్ష్యం ఉంది. ఇక్కడే నిన్ను లేపుతాడు దేవుడు. ఇక్కడే నిన్ను వాడుతాడు. పెద్ద గుంపులో నీవు ఉండడం వలన నీకు పెద్దగా బాధ్యత లేదు. అక్కడ నువ్వు ఏం పని చేయాలనో, ఎలా బిహేవ్ చేయాలనో నీకు కూడా అంత తొందరగా తెలవదు. కానీ ఇక్కడ నీకు ఇమ్మీడియట్లీగా నీ వద్దకు పని వస్తుంది. నీవెలా బిహేవ్ చేయాలనో, నీవెలా సహాయం చేయాలనో, నీవెలా నిలబడాలనో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకని ఇక్కడే నీకు దేవదూతలను నీకు సహాయంగా పంపిస్తాడు. నిరుత్సాహం అనిపించినప్పుడు, డల్గా అనిపించినప్పుడు, ఏం వెళ్తాంలే 3, 4 అని అనిపించినప్పుడు, ప్రభువా దూతను పంపించిన ఆయన నన్ను ధైర్యపరచుటకు, నన్ను ప్రోత్సహించుటకు, నన్ను ఎంపవర్ చేయుటకు నీ దూతను పంపించు. పడిపోనివ్వకు, జారిపోనివ్వకు, వెనకడుగు వేయనీయకు. బలపరచు, దూతల ద్వారా బలపరచు దేవుడవు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దూతల ద్వారా యాకోబును, ఒంటరి వాడైన యాకోబును ఆయన ఆదుకొన్నాడు, బలపరచాడు, బలమైన సాధనంగా మలచాడు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువుల వారు గెత్సెమనేలో, అంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనములో, గెత్సెమనేలో శిలువ శ్రమల శోధన సమయమందు శిష్యులు పండుకున్నారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. యేసయ్యను తన శిష్యులు ఎప్పుడు బలపరచలేదండి. తన శిష్యులు ఎప్పుడు పండుకునేవారు. తన శిష్యులు ఆయనకు శ్రమ కలిగితే, ఆయనకు కష్టాలు కలిగితే, ఆయనను పట్టుకున్నప్పుడు చల్లా చెదురైపోయారు. మనం ఏమనుకుంటామంటే నలుగురితో సావాసం చేస్తే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మనకు సహాయపడతారు. ఎవరు సహాయపడరండి. కానీ మనము దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు సహాయమును ఆయన పైనుండి అందిస్తాడు. హల్లెలూయా. దేవదూతలను నీ వద్దకు పంపిస్తాడు. మానవ రూపములో వస్తారా, ఇంకొక అధికారి రూపంలో వస్తారా, అన్యుని రూపంలో వస్తారా, ఏ రూపంలోనైనా ఆయన పంపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నంబర్ 1 మొట్టమొదటిది
ఓ పడుచువాడికి కల వచ్చి ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయన చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నిలబడిపోయేంత ఘనుడయ్యాడు. 3000 సంవత్సరాలు దాటినా వారిని గురించి మాట్లాడుకోని ప్రజలు లేరు. ఇశ్రాయేలీయులను గురించి మనం ఏదో బైబిల్లో మాట్లాడుతున్నాం అనేది కాదండి. బయట యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కదా వాళ్ళతో. అంత గొప్ప సైన్యం ఎలా అయ్యాడు? కేవలం నమ్మకం. దేవుడు తన దూతల ద్వారా నన్ను బలపరుస్తాడు అని నమ్మాడు, అదే జరిగింది. నెంబర్ 2, రెండవది ఎంపవర్మెంట్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుడు బలహీన స్థితిలో, మన జీవితంలో బలహీనమైపోయినప్పుడు ఇంకా ఎలా మనలను బలపరుస్తాడు అనంటే దేవుడు వాక్కునిచ్చి బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన దేవుడు తన దాసుల ద్వారా వాక్యమును మాట్లాడి ఆయన మనలను బలపరుస్తాడు. హల్లెలూయా. నేను మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి. ఎందుకు? దేవుడు తన దాసుని ద్వారా, అయ్యగారి ద్వారా నాతో మాట్లాడతాడు. నాకున్న శ్రమలను గురించి మాట్లాడతాడో, ఈ శోధనలను ఎదుర్కొనుటకు మాట్లాడతాడో ఆయన మాట్లాడిస్తాడు అని నమ్మాలి. అది ఎవరు నమ్మారు అని అంటే అబ్రహాము నమ్మాడు, యాకోబు నమ్మాడు, ఈ పడుచువాడు ఆ రోజుననే నమ్మాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మనం 13, 14, 15 వచనాలను చదవండి మన టెక్స్ట్ నుంచి. మన ఆదికాండము 28వ అధ్యాయము 13, 14, 15 వచనాల వరకు. మరియు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఆ కలలో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కళను మర్చిపోవద్దు. మధ్యలో అన్ని మాట్లాడినా ఆయన కలగన్నాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అంతలోనే పైనుండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. హల్లెలూయా. ఆ రోజున కలలో అంటున్న మాటలండి ఇవి. కలలో అన్న మాటను ఎవరైనా పట్టించుకుంటారా? కలలో అనిన మాటలను పట్టించుకున్నందుకే ఆయన గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడిందని ఇది కలనా అని అనుకోకూడదు. మన పాస్టర్ చెప్పింది ఏం నమ్ముతా అనుకోకూడదండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద వేదికల మీద నుండి మాట్లాడే వారి మాటల్ని జాగ్రత్తగా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు మనము దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం ఇగ్నోర్ చేస్తాం. అలా చేయకూడదు. అది దేవుని మాట అని గ్రహిస్తే, దేవుడు యాకోబుతో మాట్లాడింది కలలో అని అనుకోలేదు ఆయన. అమ్మ, నాతో దేవుడు మాట్లాడేశాడు, ఇంకా నేను చాలా గొప్పవాడిని అయిపోయాను ఆయనను నమ్మితే అని ఆయన నమ్మాడు. అందుకని దేవుని మాటలో ఒక విధమైన బలాన్ని పొందుకున్నాడు. ఎంపవర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్స్పిరేషన్ ఎక్కడి నుండి వస్తుంది? మనుష్యుల మాటల నుండి వచ్చే ఇన్స్పిరేషన్తో మనం గొప్పవారం కాలేము. దేవుని మాటల నుండి వచ్చే ఆ ప్రేరణను మనం పొందుకోవాలి. మనం దాన్ని సొంతం చేసుకోవాలి. దేవుని మాటలను అబ్రహాం అలానే చేసుకున్నాడట. 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అబ్రహాముతో దేవుడు చెప్పిన నిబంధన అక్కడున్నది. అలాగనే 26వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనంలో ఇస్సాకుతో దేవుడు చేసిన నిబంధన ఉన్నది. అలాగుననే 28వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలలో యాకోబుతో దేవుడు చేసిన నిబంధన ఉన్నది. మనం ఇక్కడ ఏమని చూస్తున్నాము అనంటే, ఈ ముగ్గురితో దేవుడు చేశాడు నిబంధన. యాకోబు కంటే ముందు వాళ్ళ నాన్న ఇస్సాకుతో, ఇస్సాకు కంటే ముందు వాళ్ళ యాకోబు యొక్క తాత అబ్రహాం గారితో నిబంధన చేసుకున్న వాటిని యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. మనతో దేవుడు అనేక సార్లు మాట్లాడి ఉంటాడు, కానీ మనం దాన్ని విడిచిపెట్టుంటాము. కానీ యాకోబు అలా విడిచిపెట్టలేదు. ఇది దేవుని వాక్కు, దేవుడు నాకు చెప్పాడు, నాతో మాట్లాడాడు, కలలో నాకు దర్శనమయ్యాడు అని ఆయన ఆ దేవుని వాక్కులో నుండి బలాన్ని పొందుకున్నాడు.
అందుకని 15వ వచనం చూడండి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు, అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాపను, ఇవన్నీ చెరిగించి తీరుతా అన్నాడు. యాక్చువల్గా అతనికి పెళ్లి కాలేదు, పెళ్ళాం కూడా మొహం చూడలేదు, అడవిలో ఉన్నాడు. ఆయనను సంతానం గురించి మాట్లాడిస్తాడు కదా. మనం నీ సంతానము ఆ ఇసుక రేణువుల వలె అవుతుందనే మాట కూడా మనం చదివాము. అన్నింటినీ నమ్మాడండి ఆయన కలలో తనకు దేవుడు దర్శనమిచ్చిన ప్రతి మాటను, దేవుడు యాకోబుతో నుండుట, యాకోబును బలపరచుటకే. ఈ మాటలన్నీ కూడా యాకోబు బలపరచబడ్డాడు. మనకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి, మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడిచ్చాడు. మనం ఎన్నో వాక్యాలను విన్నాము. ఆ వాక్యాలలో మనం విన్న దానిని నమ్మి, స్థిరంగా నమ్మి, మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే, మనం విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తప్పకుండా యాకోబును లేపిన దేవుడు మనలను కూడా లేపుతాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలలో యాకోబునే కాదు, ఈ వాగ్దానం నమ్మితే నిన్ను నన్ను కూడా నా సేవకుడవైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూది గంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో. అద్భుతమైన మాటలండి. ఎవరు చెప్తారు మనకు? మన బంధువులు, మన స్నేహితులు ఎవరైనా ఇవి చెబుతారా? దేవుడు అంటున్నాడు. కానీ మనం ఆ మాటలను నమ్మితే ఆ మాటల్లో నుంచి ఒక బలం వస్తుంది. ఆ బలము మనలను, మన ముందున్నటువంటి సవాళ్లను దాటుకొని పోవుటకు శక్తినిస్తుంది. మనం నమ్మాలి. అందుకని అనేక వాగ్దానాలు ఉన్నాయి. యాకోబు గారికే కాదు, బోలెడు వాగ్దానాలు బైబిల్లో నుండి ఎన్నో మారులు మనకు దేవుడిచ్చాడు. ఇంతకు ముందు ప్రార్థన చేసేటప్పుడు కూడా చిన్న మందా భయపడకు అని వాగ్దానం ఇవ్వలేదా దేవుడు? అలాగుననే 2-3 మత్తయి సువార్త 18:20లో 2-3 నా నామమున ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యన నేను ఉంటాను అని చెప్పలేదా? అది వాగ్దానం కాదా? ఆ 2-3 మనమే అని ఎందుకు అనుకోకూడదు? మనమే ఆ 2-3 వాక్యములో యేసయ్య చెప్పిన ఆ 2-3 మేమే అని చెప్పగలగాలి ధైర్యంగా. చిన్న మంద మేమే, మాకే ఆ మాట చెప్పాడు దేవుడు అని అనుకుంటే ఆ మాట, ఆ వాక్కులో నుండి నూతన బలం మనకు వస్తుంది, నూతన ఇన్స్పిరేషన్, ప్రేరణ మనకు కలుగుతుంది. ఆ ప్రేరణ వాల్యూ చాలా గొప్పది, అది ఎక్కడా దొరకనిది. అది మనలను నెక్స్ట్ లెవెల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఎంపవర్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానమున దేవుడు చెప్పిన ఆ మాటలను మనము నా కొరకే అని అనుకోవాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, అది నా కొరకే అని అనుకోవాలి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నూతన బలము, ధైర్యము. అలాగున వాక్యముతో మనం బలాన్ని పొందుకుంటే కొంతకాలములోనే అనేకుల ఎదుట సాక్షులుగా ఉండగలము. అనేక మంది కంటే పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తువాడు ఆయనే. మనలను ఆయన లేవనెత్తి గొప్ప జనముగా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2వ విషయం ఈ ధ్యానములో నుండి. 3వ విషయాన్ని ధ్యానిస్తే 16వ వచనము నుండి 19 వరకు చదివితే ఎంపవర్మెంట్ త్రూ వర్షిప్. ఆయన 16 నుండి చూడండి. యాకోబు నిద్ర తెలిసి, అంటే ఇది నిద్రనా అని నిద్ర నుండి మేల్కొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని
భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. హల్లెలూయా. చూసారండి, మొట్టమొదటిగా పడుకున్నాడు ఆయన, నిద్ర వచ్చింది, దూతలు కనబడ్డారు, దూతల ద్వారా ఆయన బలం పొందుకున్నాడు, వాక్యం ద్వారా బలం పొందుకున్నాడు, వాక్యం కూడా నిద్రలోనే విన్నాడు. అంటే వాళ్ళ తాత తండ్రి తనను వారికి ఇచ్చిన వాగ్దానాలను నేను నీ జీవితంలో నెరవేర్చబోతున్నా అనగానే ఆయన బలపడిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే నిద్ర, కళ అయిపోయింది. వెంటనే కళ అనుకొని కాళ్ళు దులిపేసుకోనో చెప్పులు వేసేసుకోనో చకచక నడిచిపోలేదు, మోకరించేశాడు. హల్లెలూయా. అక్కడ మోకరించాడు ఆయన. నన్ను బలపరిచాడు దేవుడు, నా కొరకై దూతలను పంపాడు, అందుకే బ్రతికున్నాను. తెల్లారిందంటే అది 3000 సంవత్సరాల క్రితం అండి. ఎన్ని విష పురుగులు, విష సర్పాలు. ఇప్పుడున్న లోకం లేదప్పుడు, అప్పుడు జనాభాయే లేదు. మొత్తం క్రూర మృగాలతో, క్రూర జంతువులతో అరణ్యమంతా నిండుకొని ఉంది. ఉదయం వరకు బ్రతికాడంటే దేవదూతలు వచ్చి కంచె వేశాయి రాత్రంతా అతనికి. అలాగుననే మాటలతో ఆయన బలం పొందుకున్నాడు. మూడవది ఆరాధనలో బలం. హల్లెలూయా. ఆరాధనలో బలం. ఎలా ఆరాధిస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? దేవుడు సర్వాంతర్యామి, అంటే దేవుడు ఒక్క చోట కాదు, అన్ని చోట్ల ఉండేవాడు. సర్వాంతర్యామి అయినను యాకోబును దర్శించిన ఆ స్థలం ఆయనకు ఒక ప్రత్యేక స్థలం అని దేవుడు చెప్పాడు. నిన్ను దర్శించే స్థలం ఏది? నీ దైవజనుడు నీతో, నీ దేవుడు నీ దైవజనుతో, జనునితో మాట్లాడే ఆ స్థలమే నీకు ఒక ప్రత్యేకమైన స్థలం. నీ దైవజనుని నువ్వు ఫాలో అయిపోతూ ఉంటుంటే ఎక్కడెక్కడ ఆయన వెళ్తాడో, ఎక్కడెక్కడ షిఫ్ట్ అవుతాడో ఆ స్థలము నా దేవుడు నాతో మాట్లాడే స్థలం అని అనుకోవాలి. అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎందుకు దీవించాడు? ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ముఖ్యంగా ఆయన ప్రత్యేక స్థలం అని గుర్తించాడు, ప్రత్యేక విషయం తెలియజేయబడిన స్థలము. అందుకని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన ఆరాధన చేయాలనే విషయాన్ని గుర్తించాడు. గుర్తించి మొట్టమొదటిగా వచనాలలో దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా లేదా? అన్నాడు ఆయన. నెంబర్ 1, యాకోబు నిద్ర తెలిచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, దేవుడు ఈ స్థలమందున్నాడు అన్నాడు. దైవస్వరం అక్కడ వినబడింది ఆయనకు అరణ్యంలో. అందుకని అరణ్యమైన ఇదే దేవుడు నివసించు స్థలం అనుకున్నాడు. తన నిబంధనను గూర్చి మాట్లాడాడు దేవుడు ఆ స్థలమునందు కలలో. అందుకని ఆ స్థలాన్ని మర్చిపోవట్లేదు ఆయన, గుర్తు చేసేశాడు. దేంతో అనంటే తలగడగా పడుకొనున్న రాయిని నిలబెట్టేశాడు గుర్తు కొరకు. దాని మీద తెల్లరగానే దాన్ని నిలబెట్టాడు యాకోబు. రెండవదిగా యాకోబు భయపడెను. దేవునికి భయపడు వారిని దేవుడు బలపరుస్తాడు. దేవునికి భయపడు వారిని దేవుడు ధైర్యపరుస్తాడు. దైవ సన్నిధికి, దైవ ఆలయానికి, దేవుని సంఘానికి భయపడాలి. ఏమండి, ఫ్రీడమ్ మంచిది కాదు, స్వేచ్ఛ మంచిది కాదు. స్వేచ్ఛ ఎక్కడనంటే మన సొసైటీలో, మన వీధిలో, మనం ఉండే ఊర్లో స్వేచ్ఛ కావాలి. కానీ దేవుని మందిరములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఏం కావాలి? భయం కావాలి, భయపడాలి. భయపడని వాడు ఆశీర్వదించబడడు. దేవుడున్నాడు ఇక్కడ అని భయపడితే దీవెన వస్తుంది. ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి, లేకపోతే కొందరు ఉంటారు ఆలయానికి వచ్చేస్తారు, భయపడరు. అందుకని అయ్యగారు వాక్యం చెప్తుంటారు, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని టిటిట అంటుంటారు. అంటే అర్థం ఏంటి? భయం లేదు. అదే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అలా దైవజనుని ఫాలో అయిపోతూ వింటూ ఉంటూ, స్తుతించేటప్పుడు స్తుతిస్తూ, చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ని వింటూ పోతుంటే ఎందుకు దీవెన రాదు? దేవుడు ఉండే స్థలములో అంటే వాళ్ళకి ఎందుకు భయం లేదంటే ఈడ దేవుడు ఏడ కనబడుతున్నాడు అనుకుంటారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తే మనం భయపడతాము. భయపడితేనే మనకు దీవెనలు వస్తాయి. అది రెండవ విషయం. మరలా ఇంకా చూస్తే ఈ స్థలము భయంకరము.
ఆ అమ్మ ఈ స్థలము భయంకరము అంటే ఎవరైతే భయపడతారో వారిని గౌరవిస్తాము. ఎవరికి భయపడతామో వారిని గౌరవిస్తాము. ఎవరికైతే భయపడమో వారిని గౌరవించము. ఎప్పుడైనానండి మనము మన టీచర్కి భయపడలేదనుకో వాడికి చదువు రాదు. ఆ టీచర్తో భయపడకపోతే వాడు మధ్యలో వస్తాడు, మధ్యలో పోతాడు. టీచర్ గట్టిగా ఏడికి వెళ్తున్నా ఊరుకో టీచర్, నీకు నాకు మధ్య ఇదేంటి అని వాడు వెళ్ళిపోతాడు. టీచర్తో పిల్లలు ఎందుకు భయపడాలి అనంటే భయపడితేనే గౌరవిస్తారు. తల్లిదండ్రులకు పిల్లలు కొంచెం భయపడాలి, అప్పుడే గౌరవం లోపల నుంచి వస్తుంది. ఫ్రీడమ్ ఇచ్చేశారని భయపడకపోతే గౌరవం ఇవ్వలేరు. అలాగుననే మన దైవ సేవకులు మన మధ్య తిరుగుతూ ఉన్నారు, మనలను బ్రతిమాలుతున్నారు, రండి అంటున్నారు అని ఆయన అంతే అంటాడు, ఆయన అంతే అని గనక మనం అనుకున్నాం అనుకోండి, భయాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, మనం ఏమైపోతామనంటే దీవెనలను పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు భయం అనేది, కొన్నిసార్లు కాదు, మోస్ట్లీ మన జీవితంలో భయం అనేది మనకు మంచిది. అది ఇతరులను గౌరవించేలా మనలను నడిపిస్తుంది, పెద్దలను గౌరవించేలా మనలను చేస్తుంది. అంతేకాదు, ముఖ్యంగా దేవుని విషయములో భయపడి తీరాలి. దేవుడు ప్రేమామయుడు. నేను ఏం పాపం చేసినా ఏం కాదు, నా దేవుడు క్షమిస్తాడని అనుకోకూడదు. భీకరుడు, భయంకరుడు నా దేవుడు అని మనం భయపడాలి. ఆరాధన అనంటే భయముతో కూడినటువంటిది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అందుకని ఆయన ఈ స్థలము భయంకరం అన్నాడు. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు వర్షిప్ లో, పరలోకపు గవిని అన్నాడు కదండి. పరలోకపు గవిని అని అంటే గేట్ ఆఫ్ హెవెన్, ఇంగ్లీష్ లో గేట్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. పరలోకపు గవిని అని అంటే పరలోకానికి పోయే డోర్, గేట్ ఏది అనంటే ఇదే వర్షిప్ ప్లేసే, ఆరాధనే, ఆరాధించు స్థలమే. అందుకని ఆయన ఏం చేశాడు అనంటే ప్రార్థనలు పరలోకానికి, మన ప్రార్థనలు పరలోకానికి ఎక్కడెళ్తాయి అనంటే ఆదివారం ఆలయానికి రాకుండా, ఇప్పుడు ఆదివారం ఆలయానికి వచ్చాము, సోమ మంగళ బుధ మన ఇంట్లోంచి ప్రార్థన చేస్తే అవి దేవుని మందిరానికి, దేవుని పరలోకపు గవిని యొద్దకు, దేవుని యొద్దకు వెళ్తాయి. అలాగని ఆదివారం ఆరాధనకు రాకుండా సోమవారం నుంచి మనం ఇంట్లో ప్రార్థన చేస్తే అవి వెళ్ళవండి. ఎందుకనంటే ఇది నిబంధన. దేవుని మందిరమునకు, దేవుని సంఘమునకు ఆదివారము వెళ్ళి అచ్చట ప్రార్థించి ఆ తదుపరి నీ ఇంటి నుండి, నీ పని స్థలము నుండి, నీ జాబ్ ప్లేస్ నుండి నువ్వు ప్రేయర్ చేస్తే అది పరలోకానికి వెళ్తుంది. కానీ దేవుని సంఘ నియమాలను తుంగలో త్రొక్కేసి ఎక్కడి నుంచైనా దేవుడు వింటాడు అని అనుకోకూడదు. అందుకని ఆరాధనలో బలం ఉంది. ఇలాగున ఈ ఆరాధన చేస్తూ పోతూ ఉన్నప్పుడు, ఈ ఆరాధన ఈ సహవాసములో మమేకమైపోతూ ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, బలపరుస్తాడు. నీవు బలము పొందుకుంటావు. నీ కుటుంబ సమస్యలు, నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ నుండి నీకు విడుదల కలుగుతుంది. నీ జీవితము సునాయాసంగా, సక్రమంగా, ఈజీగా వెళ్ళాలి అనంటే నీవు క్రీస్తును, నీవు దేవుణ్ణి, ఆయన సంఘమునకు వెళ్ళి ఆరాధిస్తూ, క్రమముగా ఆరాధిస్తూ నీవు ఉన్నప్పుడు నిన్ను దేవాది దేవుడు దీవిస్తాడు. అందుకని ఆయన ఏం చేశాడనంటే రాతిని నిలువబెట్టి నూనెను పోసి ఆ స్థలాన్ని ఆయన దేవుని కొరకు స్థలమును ప్రత్యేకపరిచాడు, దేవుని కొరకు ఆ స్థలమును ప్రతిష్ఠించాడు. అలాగున ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు, దానికి ఏమని పేరు పెట్టాడు? అబ్బా, లూజ్ అని పాత ఊరు పేరుండే, ఆ ఊరు పేరు, పాత పేరు లూజు. దానికి పేరు పెట్టాడు, బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనంటే అర్థం ఏంటట? లోపల చూడండి, బేతేలుకు మీనింగ్ ఏమని ఇచ్చాడు? ఫుట్ నోట్లోనో పైననో, దేవుని మందిరము, దేవుని ఇల్లు. ఆ వివరణలో కూడా ఇస్తాడు కదా. ఆ బేతేలను పేరుకు దేవుని మందిరము అనే అర్థము. మనము ఇక్కడ దేవుడు ఆ చూపించిన స్థలానికి ఓ మంచి పేరు పెట్టుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు.
మంచి పేరు పెట్టుకున్నాడు, ఆ స్థలాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ స్థలాన్ని ప్రతిష్ఠించుకొని ఇది దేవుని ఇల్లు, పరిశుద్ధము, దేవుడెవరు? పరిశుద్ధుడు అని ఆయన దేవాది దేవుణ్ణి మహిమపరిచాడు. ఇది మూడో విషయం అండి. అంటే మన జీవితంలో మనము కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నప్పుడు మనం చేయాల్సిన మూడో పని ఏంటి అనంటే ఆరాధించుట, ఆయనను ఆరాధించుట, ఆయన నామాన్ని మహిమపరచుట. మనం ఆయనను ఆరాధిస్తే మనకు ఒక బలం వస్తుందట. ఆ బలమును యాకోబు పొందుకున్నాడు. చివరిదిగా మనము 22వ వచనాన్ని చదవండి. మరియు ఆ స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో ఇదేమో మందిరం అవుతుంది, ఇదొక సంఘం అవుతుంది. నీవు నాకు చూపించిన ఈ స్థలము, ఈ సంఘము దేవుని మందిరం అవుతుంది. మరియు నీవు నాకిచ్చు యావత్తులో, మరియు నీవు ఆ దేవుడు తనకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. 4వ విషయం అండి, ఎప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు అనంటే మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆ యావత్తులో నుండి 10వ భాగాలను తీసి దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తుంది? బలం వస్తుంది. హల్లెలూయా. ఇస్తున్నప్పుడు నాదే పోతుంది అని అనుకోవద్దండి. ఇస్తున్నప్పుడు నాదే పోతుంది, నాకేమొస్తుంది అని అనుకోవద్దు. మనం ఇచ్చే కొలది దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. 10వ భాగము దేవుని రాజ్య నిధి అయి ఉంది. ఆ 10వ భాగము దేవుని పని కొరకు మనం ఇచ్చేస్తే మనలను దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు. ప్రతి మాసము దేవుడు ఇచ్చే కొలది సంతోషంగా ఆయన యొద్ద. అతనికి ఎవరైనా పాస్టర్ చెప్పారా? చూడండి, వివాహం కాని ఒక చిన్న యువకుడు, కానీ ఆయన దేవునితో ప్రమాణం చేసుకున్నాడు, వాగ్దానం దేవునితో నిబంధన చేసుకున్నాడు. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని ఆయన మొక్కుకున్నాడు. 10వ భాగములు సంఘమును ఎంపవర్ చేస్తాయి. 10వ భాగములు మనం ఇస్తే మనం బలపడతాము. మనం ఇచ్చిన ఆ 10వ భాగం వలన సంఘం కూడా బలపడుతుంది. సంఘాన్ని బలపరిస్తే దేవుని సేవ చేసినట్టే. మనము వెళ్ళి చేయలేని సేవ మనం విప్పిన గుప్పిలి చేస్తుంది. అందుకని యాకోబును మనం రోల్ మోడల్ గా తీసుకోవాలి. యాకోబు జీవితంలో నుండి యాకోబు నేర్చుకున్న దానిని మనం నేర్చుకోవాలి. అందుకని ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము తనకున్న యావత్తులో నుండి ఆయన 10వ భాగములను తీసుకొని వెళ్ళి ఎవరికిచ్చారు? 14:20 చదవండి అమ్మా. ఆదికాండం 14వ అధ్యాయం 20 వచనం. నీ శత్రువులను 20. ఓకే. శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు అని చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో దేవుడు ఆయనకిచ్చిన అన్నింటిలో 10వ వంతు తీసుకుంటూ వచ్చి సమస్తాన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరానికి తీసుకొని వచ్చి సమర్పించాడు. అందుకని దేవుని సన్నిధానమున ఈలాగున మనము సమర్పించే కొలది మనము ఈ యొక్క యాకోబు యొక్క జీవితములో నుండి మనము శక్తివంతులం అవ్వాలంటే, మనము బలపడాలంటే, మన అనుదిన జీవితంలో మనకెదురయ్యే సమస్యలను ఎదుర్కొని సాహసోపేతంగా ముందుకు సాగాలంటే దేవుడు మనకిచ్చే బలము 4 విధాలు. 1, దేవదూతలను మన యొద్దకు పంపించి మనలను బలపరుస్తాడు. 2, మనము దేవుని మాటల ద్వారా మనలను బలపరుస్తాడు. 3, దేవుని ఆరాధించుట వలన మనలను బలపరుస్తాడు. 4, దేవునికి మనం 10వ భాగాలు ఇచ్చుట వలన దేవుడు మనలను బలపరుస్తాడు. అప్పుడు మనం బలము పొందుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అంచెలంచెలుగా దేవునికి సాక్షులుగా ఉంటూ దేవాది దేవుని నామమును మహిమపరచాలని దేవుడు కోరుకుంటూ, ఎవరు కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, ఒంటరినని, ఎవరు లేరని, ఇన్ని కష్టాలని, ఇన్ని నష్టాలని అనుకోకూడదు. కానీ మనం దేవుని వైపు చూడాలి. ఇదిగో యాకోబు నమ్మినట్లుగా మనము నమ్మితే దేవాది దేవుడు మనలను దీవించి మిమ్ములను గొప్ప చేసి మిమ్ములను ఓ గొప్ప సంఘముగా నిలబెట్టి దేవుని మహిమపరచువారుగా మిమ్ములను స్థిరపరుస్తాడు. అటువంటి కృపాధన్యత చేరి ఉన్న వారికి నీ సంఘమునకును తోడయుండి దీవించి అలాగున
తన యొక్క దీవెనలన్నీ కృమ్మరించును గాక. ఆమేన్, ఆమేన్.